అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసరికి నేను నా స్టైల్ హక్కా నూడిల్స్ తయారు చేసి చూపిస్తా. అయితే ఫస్ట్గా దీంట్లో ఇది వచ్చేసరికి నూడిల్స్ ఉడకబెడుతున్నా. దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నా అనమాట. ఆ తర్వాత దీనికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నా. అవి ఏమేంటియో చూపిస్తాను రండి. చూడండి, ఇది వచ్చేసరికి మా చేలోనే కాసిన క్యాబేజీ అండ్ మా చేలోనే మేము నాటుకున్న కొత్తిమీర అండ్ గార్లిక్ అండ్ కొంచెం ఆనియన్స్ అండ్ కరివేపాకు అనమాట. ఇది కూడా మా చేలోదే. నూడిల్స్ అయితే ఉడికినాయి, ఇంకా స్ట్రైన్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం చల్లగా అంటే కూల్ వాటర్ పోస్తే త్వరగా చల్లారుతుంది. కొన్ని వాటర్ పోద్దాం. ఇప్పుడైతే మనం ఎగ్స్ తయారు చేసుకుందాం. మీన్స్ ఎగ్ని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేద్దాం. ఒక 2 ఎగ్స్ వేస్తున్నా. దీంట్లోకి సరిపోతాయి అనుకుంటున్నా నేనైతే. కొంచెం సాల్ట్ వేస్తా, కొంచెం చప్పగా లేకుండా ఎగ్గుకి బాగా పడుతుంది అన్నమాట ఉప్పు అనేది. సో ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్గా తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఎగ్ ఇలా ఫ్రై అయితే చాలు. సో దీన్ని సపరేట్గా తీసి పెట్టుకుందాం పక్కన. ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీంట్లోనే ఇంకా నెక్స్ట్ నూడిల్స్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఫస్ట్ గార్లిక్ నూనె వేసిన తర్వాత ఈ వెల్లుల్లి కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, దీంట్లోనే కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ కూడా వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ముందుగానే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదా నూడిల్స్, అవి వేసుకుందాం. దీంట్లోకి హక్కా నూడిల్స్ మసాలా అనమాట, షాపుల్లో దొరుకుతాయి. సో నేను తెచ్చా అనమాట, అది వేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ వేస్తున్నా. కొంచెం సోయా సాస్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా ఇందులో వేసేసుకుందాం. సాల్టు, కారం అవేమి వేయకండి. నేను ఆల్రెడీ సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, ఇంకా మసాలాలో ఉన్న కారం సరిపోతుంది. సరిపోకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇంకా ఈ ఎగ్ కూడా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. అంతే. ఇది నా స్టైల్ హక్కా నూడిల్స్ అనమాట.
ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది కలర్ఫుల్గా. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫైనల్గా కొంచెం ఆనియన్స్ ఇంకా లెమన్ పిండుకొని తినండి. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. లాట్స్ ఆఫ్ లవ్.